ఐఎమ్ సారీ అండి. ఎందుకండి? మార్నింగ్ అందరి ముందు మీపై అరిచి హర్ట్ చేశాను. మీరు నన్ను హర్ట్ చేయలేదు, హెల్ప్ చేశారు. అఫ్కోర్స్ అది డ్రామా అని నాకు తెలుసు, మీకు తెలియదు కదా. మీరు నాకన్నా ఎక్కువ ఆలోచించారండి. మీరు అలా చేయకపోయి ఉంటే బావగారికి నాపై సింపతి వచ్చేదే కాదు, నాకు సాయం చేసేవారే కాదు. వసు గారు, నేను అలా కోపంగా అరుస్తుంటే ఆ టైంలో మీకేమనిపించింది? ముందు భయం వేసింది, తర్వాత ఆలోచిస్తే బావగారిని హెల్ప్ అడగడానికి అదొక దారిలా కనిపించింది. అయితే మీరు కూడా నా ప్లాన్ని క్యాచ్ చేశారన్నమాట. అంతకుముందు మీరు నేను చేసిన డిజైన్ని దాచిపెట్టేశారు కదా. అవును, నైట్ నేనే దొంగతనం చేసి మార్నింగ్ నేనే తిట్టాను. మంచి పని చేశారండి. దొంగతనం తిట్టడం కూడా మంచి విషయాలేనని మొదటిసారి ప్రూవ్ చేశారు. మీరు మాత్రం మీ చేయి నొప్పి పుట్టినట్టు నటించలేదా? నాకన్నా మీరే ఎక్కువ చేశారండి. నా మనసులోని విషయాన్ని అర్థం చేసుకుని నాకు సాయం చేశారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల బావగారు హ్యాపీ అయ్యారు. మీకు కూడా థ్యాంక్స్ అండి. మీ వల్ల పావని వదిన సంతోషంగా ఉంది. ఇదేం బాగోలేదు, నాకేం నచ్చలేదు. మీరిద్దరూ ఒకరికొకరికి థ్యాంక్స్ సారీలు చెప్పుకోవడం ఏంటి? ఫ్రెండ్స్ చెప్పుకోరు. అసలు పేరెంట్స్ ఇలా చెప్పుకోవచ్చా? వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా చెప్పుకోవచ్చా? తప్పు కదా. నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు బన్నీ. నేను నీకంటే చిన్నవాడిని కావచ్చు, కానీ నాకు కూడా కొన్ని విషయాలు తెలుసు. అవును బన్నీ, నీకు చాలా విషయాలు తెలుసు. నాకు తెలిసిన కొన్ని విషయాలు మమ్మీకి తెలియదు డాడీ. ఊరికే టెన్షన్ పడిపోతుంది. బన్నీ, నన్నే కార్నర్ చేస్తున్నావా? చూసారా డాడీ, చిన్న పిల్లలపై కోప్పడొద్దని మమ్మీకి కూడా తెలియదు. నువ్వు చిన్న పిల్లాడివా? మహా ముదురువి. చిన్న పిల్లల్ని అలా కామెంట్ కూడా చేయొద్దు. నువ్వు మాత్రం సెటర్లు వేయచ్చా? పిల్లలు ఏం చేసినా పెద్దవారు చూస్తూ ఎంజాయ్ చేయాలి. అవును, అల్లరి చేస్తే 4 తగిలించాలి. తప్పు. పిల్లల్ని కొట్టకూడదు. ఇదే వేరే కంట్రీలో అయితే పిల్లల్ని కొట్టినందుకు పేరెంట్స్ కి పనిష్మెంట్ ఇస్తారు కదా డాడీ? జైలు కూడా పంపిస్తారు. విన్నావా మమ్మీ? మరి నన్ను కొట్టి జైలుకి వెళ్తావా? నిన్ను ఆగు ఆగు. ఎందుకు నవ్వుతున్నారు? మీరు బన్నీతో రన్నింగ్ రేస్ పెట్టుకుంటారేమో అనుకున్నాను. థ్యాంక్ గాడ్ బతికించారు. సారీ సారీ, జస్ట్ కిడింగ్. ఏంటి, శ్రీవారు స్వాతిముత్యంలా ఉండేవారు సడన్ గా రెమో అయ్యారేంటి? నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను. చా, మీకు నేనే ఎక్కువ, మీకు మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ కూడానా? అదేంటి, నేను హ్యాండ్సమ్ బాయ్ని కాదా? మీరు బాయ్ ఏంటి, అంకుల్ అయితేని. మనం ఇంత హ్యాపీగా ఉండి ఎన్ని రోజులైందో కదా పావని. ఈ వారం పాటు నరకం చూసాం. ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నామంటే
దానికి కారణం వసు. మొదట్లో ఏ పని చేయాలన్నా నాలో ఒక తెలియని భయం, బెరుకు ఉండేది. అన్నీ అభి చూసుకుంటాడని నేను ఏ విషయంలో చొరవ చూపించేవాడిని కాదు. అదే అలవాటుగా మారి ఏదైనా పని చేయాలంటే భయం వేసేది. ఆ భయంలోనే తప్పులు చేసేవాణ్ణి. అలాంటి తప్పే మొన్న జరిగింది. కానీ వసు నేనేంటో నాకు తెలిసేలా చేసింది. నాలోని భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇచ్చింది. నేనేమైనా చేయగలననే కాన్ఫిడెన్స్ ఇచ్చింది. నన్ను నాకే కొత్తగా పరిచయం చేసింది. వసు గురించి ఎంత చెప్పినా తక్కువే పావని. వసుకి ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే. అవునండి, వసు మనకి ఎంతో హెల్ప్ చేసింది. అలాంటి వసుని అంతా తెలిసి కూడా అపార్థం చేసుకున్నాను. అనరాని మాటలన్నీ అని బాధ పెట్టాను. తన మొహం కూడా చూడకుండా అసహించుకున్నాను. మొహమాటమైతే నాతో చెప్పండి, వసుని నేనడుగుతాను. వసు నీకు చెల్లెలైతే నాకు మరదలు. నా మరదల దగ్గర నాకు మొహమాటం ఏంటి? నా మరదలు చాలా గ్రేట్. ఏ మా మరిదిగారు గ్రేట్ కాదా? వసు ఏం చేసినా, ఏం చెయ్యాలి అనుకున్నా తన వెనక ఉన్నది, నిలబడింది మా మరిదిగారే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడేమంటావు? ఓకే ఓకే, ఇద్దరూ గ్రేట్. ఓకేనా? ఆ మాట అన్నావు, బాగుంది. సరే సరే, మీరు తొందరగా రెడీ అయ్యి వచ్చేసేయండి. నేను టిఫిన్ వడ్డిస్తాను. ఓకేనా? సరే. గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్ అఖిల్. ఏంటి బన్నీ, అనుకీర్తుల బ్యాగ్ కూడా నువ్వే సర్దుతున్నావా? మరి వాళ్ళు నా చెల్లెలు కదా బాబాయ్. గుడ్ బాయ్, గుడ్ జాబ్. బాబాయ్ ఈ రోజు మమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారా? అమ్మో, నేను రాను. మొన్న మీ ముగ్గురిని బయటికి తీసుకెళ్ళినందుకే నా బుర్ర తినేశారు. ప్లీజ్ బాబాయ్ తీసుకెళ్ళవా? ఈరోజు ఏదో ఒకటి కొనివ్వమని అడగము. అయినా సరే నేను రాను. మిమ్మల్ని ఎలా రప్పించాలో నాకు తెలుసు బాబాయ్. ఎలా రప్పిస్తావు? మొన్నట్లాగా పందెం పెట్టుకుందాం. బన్నీ, బాబాయ్తో పందెమేంటి? ఇట్స్ ఓకే వదినా, మొన్నంటే మోసపోయాను, ఈసారి తగ్గేదేలే. వద్దఖిల్, వీడు మళ్ళీ చీట్ చేస్తాడు. భయపడుతున్నావు బాబాయ్? బాబాయ్ భయపడుతున్నారు. అవును బాబాయ్ భయపడుతున్నాడు. నో నో వే. వీళ్ళు రెచ్చగొడుతున్నారు. నువ్వు కామ్గా ఉండు.
నాకు భయమా? నెవర్. పోటీకి నేను రెడీ. పోటీ ఏంటి? బాబాయ్ నేను ఒక పోటీ పెట్టుకుంటున్నాం పిన్ని. ఎందుకు? మళ్ళీ ఓడిపోవడానికా? హ? ఈసారి గెలుపు మనదే. అంత లేదు, అనవసరంగా ఇరుక్కుపోతావు. హే, అన్నిసార్లు వాళ్ళు గెలుస్తారా ఏంటి? బన్నీ, పోటీ ఏంటో నువ్వు చెప్పు. పోటీలో మేము గెలిస్తే నువ్వు మమ్మల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి. మీరు గెలిచినప్పుడు కదా. నా మాట విను అఖిల్. లేదు వదినా, ఈసారి నేనే గెలుస్తాను. దాట్స్ ద స్పిరిట్ బాబాయ్. స్పిరిట్ నాదే, గెలుపు నాదే. పోటీ ఏంటి? నువ్వేం చేయాలో అదే నేను చేయాలా? కాదు, నేను ఒక స్టోరీ చెప్పి క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పాలి. రెడీ. ఏంటి బన్నీ పెద్దవాళ్ళ పచారీలు చేస్తున్నావు? బాబాయ్ని టఫ్ క్వశ్చన్ అడగాలని మమ్మీ. ఓహో, నువ్వు టఫ్ క్వశ్చన్ అడిగినా ఈజీగా ఆన్సర్ చెప్తాను. ఆ రోజు అమావాస్య. ఆకాశంలో మేఘాలు గట్టిగా అల్లుకున్నాయి. కింద అడవి. ఆకాశంలో కనిపించకుండా చెట్లు గుబురుగా ఉన్నాయి. ఆ అడవిలో ఒక నల్లటి కారు వస్తుంది. ఆ కారుకి హెడ్ లైట్స్ పనిచేయట్లేదు. కారు వేగంగా వెళ్తుంది. అంతలో ఒక గుడ్డివాడు రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. కారు గుడ్డివాడు దగ్గరకు వచ్చేసింది. కానీ గుడ్డివాడికి డాష్ ఇవ్వకుండా స్లో అయ్యి అతను రోడ్డు క్రాస్ చేసిన తర్వాత ముందుకు వెళ్ళిపోయింది. ఇది స్టోరీ బాబాయ్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, కారు గుడ్డివాడికి ఎందుకు డాష్ ఇవ్వలేదు? ఎందుకు డాష్ ఇవ్వలేదు? అదే క్వశ్చన్ బాబాయ్, ఆన్సర్ చెప్పు. ఎందుకు డాష్ ఇవ్వలేదు? కారు హెడ్ లైట్స్ కూడా వర్క్ చేయట్లేదు. బ్లైండ్ మ్యాన్ రోడ్ క్రాస్ చేస్తున్నట్టు కార్ డ్రైవర్కి ఇలా తెలిసింది. నాకు ఆన్సర్ రావట్లేదు, నువ్వే చెప్పు బన్నీ. అయితే ఓడిపోయాను ఒప్పుకుంటావా? ముందు ఆన్సర్ చెప్పు. కార్ డ్రైవర్ గుడ్డివాణ్ణి ఎందుకు డాష్ ఇవ్వలేదు? ఎందుకంటే అది డే టైం కాబట్టి. ఏంటి? డే టైమా? అవును, పగలు హెడ్ లైట్స్ అవసరం లేదు కదా, అందుకనే డ్రైవర్కి గుడ్డివాడు కనిపించాడు. మరి అమావాస్య అన్నావు? అమావాస్య అన్నాను కానీ అర్ధరాత్రి అన్నానా? ఇప్పుడు చెప్పు బాబాయ్, నువ్వు ఓడిపోయినట్టేగా. బాబాయ్ ఓడిపోయాడు. బాబాయ్ ఓడిపోయాడు. అయితే మమ్మల్ని స్కూల్కి తీసుకెళ్తావా? తీసుకెళ్తానులే. చాక్లెట్స్ బిస్కెట్స్ కూడా కొనివ్వాలి. ఓకే ఓకే. ఏ
నీకు ముందే చెప్పాను కదా అఖిల్, వాడేదో మాయ చేస్తాడని. కొడుకన్నా అదురుతుందేంటి? జరగకూడని ప్రమాదం ఏం జరగదు కదా. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అభి. అభి అభి నీకేం కాలేదు కదా? ఐఎమ్ ఓకే అమ్మా. ఏమైందండి? పూలకుండి పైనుంచి కింద పడింది. అమ్మ అరవకపోతే నా మీద పడుండేది. పూలకుండి పైనుంచి పడ్డమేంటి? ఎవరు పడేశారు? ఎవరు పడేస్తారమ్మా? అంతా ఇక్కడే ఉన్నారు కదా. ఒరే అఖిల్, ఒకసారి పైకి వెళ్ళి చూసిరా. సరేనా? డాడీ మీకేం కాలేదు కదా? దెబ్బేమైనా తగిలిందా డాడీ? ఎక్కడ తగిలింది డాడీ? నాకెక్కడా దెబ్బ తగలేదమ్మా. ఐఎమ్ పర్ఫెక్ట్లీ సేఫ్. ఆ దేవుడే నిన్ను కాపాడాడబి. దేవుడు కాదదునా, దేవతలా నువ్వే తన్ని కాపాడావు.